కరెంటుకు సంబంధించినటువంటిది ఒక కీలకమైనటువంటి అడుగు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొన్ని విధానాలు అన్ని రాష్ట్రాలకి చెప్పింది. కరెంటు ఉత్పత్తి అవుతున్నప్పుడే వాడుకోవాలి, వాడుకోకపోతే వేస్ట్ అయిపోతుంది, లేదా అది కరెంట్ ఉత్పత్తి చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 యూనిట్ల కరెంటు కావాల్సి వచ్చింది, 1000 యూనిట్ల ఉత్పత్తి చేయాలి, కానీ మన దగ్గర 10,000 యూనిట్ల ప్రొడక్షన్ కెపాసిటీ ఉంటే 10,000 యూనిట్లకి డబ్బులు కడుతుంది ప్రభుత్వం, కానీ మనం వాడుతుంది 1000 యూనిట్లే, 9,000కి వేస్ట్గా. అందువల్లనే మన కరెంటు బిల్లులు పెరిగేది. అసలు లాజిక్ అదే ఉంది. నువ్వు ఎన్నిటితో అగ్రిమెంట్ చేసుకుంటావు, అన్నిటితో కొనకపోయినా అడిగి డబ్బులు కట్టాల్సిందే. అదే సందర్భంలో మనం ఉంటుంది అందులో తక్కువ ఉంటేనే సమస్య. అలాగే ఇప్పుడు మనకి మిగులు కరెంట్ ఉంటుంది, వాళ్ళు కరెంట్ ఉత్పత్తి చేయగలరు, కానీ మనం వాడుకోవడానికి ఇక్కడ లేవు. పరిశ్రమలన్నీ ఉండాలి, వేరేది ఉండాలి, వాడుకోవడానికి లేదు. ఇలాంటి కరెంటుని బ్యాటరీల్లో స్టోర్ చేసేటటువంటి విధానం, దీనికి కేంద్ర ప్రభుత్వమే భారీ ఎత్తున నిధులు ఇస్తుంది. ఇందులో వయబిలిటీ గ్యాప్ ఫండ్ అని ఇస్తుందన్నమాట. 2000 మెగావాట్ల అవర్స్ BESS ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. మొత్తంగా 3000 మెగావాట్ల విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మొత్తానికి కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇవ్వడంతో పాటుగా ఆ గ్రాంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఈ కరెంట్ ఉత్పత్తి చేసి ఇందులో దాచిన దానికి మనం ఎట్లాగో డబ్బులు ఇస్తాం కదా, అది పోను దీనికి ఎంత ఖర్చు అవుద్దో అది కేంద్రం ఇస్తుంది. తద్వారా మనకి 10 పైసలు ఖర్చురా, ఇది ప్లస్ మిగుల్చుకోవచ్చు కరెంట్. ఈ కొత్త విధానాన్ని చంద్రబాబు గారు సద్వినియోగం చేస్తున్నారు.